హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండి. నేనైతే మళ్ళీ వచ్చేసా. ఈరోజు చిన్న మినీ వ్లాగ్ చేద్దామనేసి అనుకుంటున్నాననమాట. చిన్నదేనండి. చిన్న టాపిక్ మీకు అందరికీ చెప్దామని ఈ ఈ వ్లాగ్ అయితే తీశాను. ఇదిగోండి ఇది రాత్రి చెద్దన్నం అనమాట. ఈ సట్టిలో అన్నం వండి అందులో పాలు పోసి పెరిగేసి తోడుపెట్టి అందులో ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిరపకాయ ఘాటు పెట్టి వేసుకుంటే అది రాత్రంతా తోడుకొని పొద్దున్నే అయితే మేమందరం మా ఆయన నేను తింటామండి ఈ చెద్దన్నాన్ని. రోజు ఇలాగే చేస్తాను. ఈ కుండలో ఎందుకనేసి అనుకుంటున్నారు కదా, కుండలో వండితే మంచిదనేసి అంటారు. కుండలో తోడు పెట్టిన అన్నం కూడా ఇంకా మంచిది, మన ఆరోగ్యానికి మంచిదనేసి అంటారని మేమైతే ఇట్లాగే చేస్తామండి రోజును. ముందైతే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఈ మిగిలిన సద్దన్నాన్ని గిన్నెలో వేసేసుకొని గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత నేను స్నానం, పూజ, దీపం అన్నీ అయిపోయిన తర్వాత నిన్న కుట్టిన ఆకులైతే లెక్క పెట్టుకొని కట్టుకుందామని చెప్పి నిన్న కుట్టిన ఆకులన్నీ లెక్క పెడుతున్నాను అనమాట. ఇవి అక్కడ వదిలేస్తే మాత్రం ఇల్లంతా గందరగోళంగా ఉంటుందండి. ఇవి కట్టేసి ఒక పక్కన పెట్టేస్తే కొంచెం నీట్గా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం ఆకులన్నీ లెక్క పెట్టేసి కట్టేసిన తర్వాత నా పని అయితే నేను మళ్ళీ ఆకులు కొట్టడం మొదలు పెట్టుకుంటాను అనమాట. ఇదిగోండి కట్ట అయితే కట్టేసాను అనమాట. కట్టేసి దాని మీద చాక్ పీస్ తడిపేసి దాంతో ఎన్ని అనేసి నేను నా గుర్తు కోసమని రాసుకుంటాను అనమాట. నేను 105 ఆకులు కుట్టాను. అవైతే ఒక కట్టకు పక్కన పెట్టేసి నా ఆకులు అయితే నేను కుట్టుకోవడం మొదలు పెట్టాను. ఇంకా వీడియోలో చూసినట్టు ఇందాక మంచినీళ్ళు లేవని చెప్తే మా పెద్దోడికి చెప్తే రెండు క్యాన్ల మంచినీళ్ళు అయితే తెచ్చాడండి. ఈలోపు సైకిల్కి గాలి లేదని చెప్పి గాలి పంపు తెచ్చుకొని గాలి అయితే కొట్టేసుకొని వాడే 2 క్యాన్లు 2 సార్లు సైకిల్ మీద అయితే తెచ్చాడండి నీళ్ళు. 2 క్యాన్లు నీళ్ళు కానీ తెచ్చామంటే మాకు 2 రోజులు సరిపోతాయి అనమాట. నేను అన్నం కూడా ఆ మినరల్ వాటర్తోనే వండుతాను. మా ఇంట్లో బోర్ నీళ్ళతో అన్నం వండితే అవి నీరులాగా అయిపోద్దండి. అందుకని మినరల్ వాటర్తో వండుతాను. ఈ రోజుకైతే ఇంతే వ్లాగు. బాయ్.